పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి విడతలోనే 100 క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని, రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 75 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని చెప్పారు. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే హామీ ఇచ్చామో హామీలను నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా ఇస్తా వచ్చాం. దానిలో మూలంగానే ఈ రోజు రాయచోటి పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా గర్వకారణం. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు పేదవాని కడుపు నిండా అన్నం పెట్టే పథకాలను దూరం చేస్తే, మరికొన్ని ప్రభుత్వాలు పేదవాని కడుపు కోసమే, పేదవాడు లేనిదే ఈ భారతదేశం లేదు, ఈ రాష్ట్రం లేదంటూ మా ప్రభుత్వం రుజువు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏవైతే మరొకసారి పునర్ప్రారంభిస్తామని చెప్పాం, అదే మాట కట్టుబడి రాష్ట్రంలో ప్రారంభిస్తా ఉన్నాం. ఈరోజు రాయచోటి పట్టణానికి కూడా వచ్చేసిందంటే అందరూ గుర్తుపెట్టుకోవాలి.